గత డిసెంబర్ నుండి రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నామని, ప్రధానంగా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ప్రజలు అభిప్రాయం తెలియజేశారని గూడూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్, ఇంటి స్థలాల మంజూరు, చెరువు అభివృద్ధి సమస్యలను ప్రజలు తెలియజేశారని, టీడీపీ ప్రభుత్వం వస్తే తప్పకుండా సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర జాతీయ నాయకుడు అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నుంచి ఈ యొక్క మే వరకు మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు ఏమున్నాయి, మీకు ఏమేమి కావాలి, ఈ గవర్నమెంట్లో మీ పరిస్థితి ఎట్లుంది, ఏ విధంగా ఉంది, మీ ఊరికి ఏమన్నా కావాలన్నా, అలాగే మీ మండలానికి ఏమైనా కావాలా, మీ గ్రామానికి ఏమైనా కావాలన్నా, మీ ప్రధాన సమస్యలు ఏంటి అనేటువంటి అభిప్రాయ సేకరణ చేసుకొచ్చారు. దీంట్లో భాగంగా దాదాపు 16,000 నుంచి 18,000 వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అందరం కూడా మా నాయకులందరూ కూడా కలెక్ట్ చేసుకొని తీసుకోవడం